హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. తెలంగాణలో గాజు గ్లాస్‌కి భయపడుతున్న కాంగ్రెస్ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికొచ్చినప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్న జన సైనికులు, వీరమైన నాయకులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టి, మనం పోటీ చేయాలి సార్ మున్సిపాలిటీలో అంటే, ఆయన అందరికీ చేద్దామని చెప్పి సపోర్ట్ చేసి, ఆ ప్రకారంగా అందరికీ మీరు చేయండి. నేను సపోర్ట్ చేస్తాను. మీరందరూ అని చెప్పి జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు అందరికీ కూడా చెప్పారండి. పవన్ కళ్యాణ్ అందరికీ ఆజ్ఞ ఇచ్చాడండి. అందరూ మీరు చేయండి, ఏం పర్వాలేదు. పోటీ చేద్దాం ఈసారి అని అన్నారు. అన్న తర్వాత వాళ్ళు చక్కగా ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు. నామినేషన్ వేసే వాళ్ళందరినీ చూసుకున్నారు. వాళ్ళు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారు, వాళ్ళు ఎవరు, అందులో ప్రయారిటీ ఏంటి, ఎవరు గెలుస్తారో చూసుకుని నామినేషన్ వేసుకోవడం. ఈ లోపల పార్టీలో ఒకరు ఇద్దరు అట్లా ఒక్కొక్కరు చేరుతూ పార్టీలో 10 మంది 20 మంది మొత్తం తెలంగాణ అంతా ఒక్కొక్కరు వచ్చి చేరుతూ ఒక్కొక్కరు చేరుకుంటూ పార్టీలో విపరీతంగా చేరుతున్నారు. ఏంటంటే ఫస్ట్లో ఎవరు పట్టించుకోలే. జనసేన పార్టీది ఏముందిలే, వార్డుకు ఒక 5 10 ఓట్లు ఉంటాయి అనుకున్నారు. అది చిన్నగా మొదలయ్యి ఒక సునామీలాగా అయిపోయిందండి. మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఉవ్వెన్నెల జనసేన జెండా ఎగురుతూ, మీకు తెలియదేమో, జనసేన జెండా అంటే యువత వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ప్రతి ఇంటికి వెళ్తూ ఉత్సాహపరుస్తూ గాజు గ్లాస్ ఓటేయాలి, పవన్ కళ్యాణ్ మంచి చేస్తారు, పవన్ కళ్యాణ్ లాగా మేము ఉంటాము, ఆయనలాగా మంచి పనులు చేస్తాము, తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పాటుపడతాం, తెలంగాణకి దోహదపడతామని చెప్పి చాలా దూసుకుపోతుండేసరికి నెమ్మదిగా భారతీయ రాష్ట్ర సమితికి పుట్టింది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వణుకు పుట్టిందండి. ఎందుకంటే ఇది ఏదో చిన్నగా మొదలైంది, ఇది పెద్దగా అయిపోయింది, తుఫాన్ అయిపోతుంది, దీన్ని నెగ్లెక్ట్ చేసి ఇబ్బంది పడతామని చెప్పి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఏం పని, నువ్వు ఆంధ్రోడివి, నువ్వు అక్కడే ఉండాలి, నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేస్తావు నువ్వు ఎన్నికల్లో అని మాట్లాడుతున్నాడు. మరి మహేష్ గౌడ్ నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, మరి రేవంత్ రెడ్డి దేనికోసం వెళ్ళాడు మహారాష్ట్ర ఎన్నికలకి? మహారాష్ట్ర అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాడు? ఒక దేశ లీడర్లకి ఎక్కడికైనా వెళ్తారు, ఎక్కడికైనా మాట్లాడతారు. జనసేన పార్టీ కూడా నేషనల్ పార్టీ, దానికి గుర్తింపు వచ్చింది. గాజు గ్లాసు పర్మనెంట్గా ఇచ్చేసారు జనసేన పార్టీకి. ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఆ యొక్క హక్కు ఉంది. ఏమి తెలియకుండా నిన్ను ప్రెసిడెంట్ చేసిన రేవంత్ రెడ్డిని అనాలి. ప్రెసిడెంట్ రెడ్డి అయిపోయిందా? ఎంతో అవగాహన ఉండాలి, ఎంతో ఓపిక ఉండాలి. ఇప్పుడేం మొత్తం పరువు పోగొట్టుకున్నావా? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు తెలంగాణ భారతీయ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ రామచంద్ర కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, వచ్చి పవన్ కళ్యాణ్ కలవడం, వారిని అడిగి వారిని వచ్చేలాగా మీరు చూసి క్యాంపెయిన్ చేయాలనడం, వస్తానడం. మామూలుగా జనసేన కోసం వద్దాం అనుకున్నాడు ఆయన. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కోసం వస్తాడు. వచ్చి తెలంగాణలో 2 రోజులు తిరుగుతాడు. ఖచ్చితంగా ప్రచారం చేస్తాడు. జనసేన ఉన్న చోట జనసేన ఓటేయమంటే జనసేన ఉన్న చోట భారతీయ జనతా పార్టీ ఓటేయమని ఖచ్చితంగా ప్రచారం చేస్తాడు. అది ఎప్పుడైతే వాళ్ళిద్దరూ కలిశారో ఈ మహేష్ గౌడ్కి వెన్నులో వణుకు పుట్టింది. ఏం చేయాలి అర్థం ఆగమం అయిపోతున్నాడు, అసలు పరిశాన్ అయిపోతున్నాడు. ఏందిరా గిట్లా ఉన్నది, ఏంది వ్యవహారం, అనుకున్నదోటి అయిన ఒకటి అని భయపడుతున్నాడు. అయిపోయింది. తొందరపాటుతనం ఎప్పుడు మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీకి, భారతీయ రాష్ట్ర సమితికి రోజులు దగ్గర పడినాయి. వాళ్ళు ఆగడం గ్యారంటీ. ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనే ముందు ఆలోచించాలి. ఆయన పనిచేసే మనిషి, ప్రజల కోసం ఉన్న మనిషి. తెలంగాణకి ఏం పని అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఏం చేశాడో మీకు తెలియదా? మహేష్ గౌడ్ తెలంగాణ ఆయనకి
మన ఎందుకు 35 కోట్లకు ఇచ్చి ఆ గట్టాంజనేయ స్వామి గుడి అంత పెద్ద బిల్డింగ్లు ఎందుకు కట్టిస్తున్నాడు? ఆదిలాబాద్లో 2 బోర్లు వేయించాడు ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో. వాళ్ళు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎక్కడెక్కడ అసలు ఎక్కడెక్కడ వాళ్ళు ఆయన ఏంది మొన్నే కదా 2 కోట్ల రూపాయలు ఇచ్చాడు వరదలు వచ్చినప్పుడు. హైదరాబాద్ వరదలు వచ్చారు తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డికి. ఆయన ఎప్పుడు ఇవ్వట్లేదు డబ్బులు ఆయన తెలంగాణ రాష్ట్రానికి. గద్దర్ గారే స్వయంగా పవన్ కళ్యాణ్ జేబులు పెట్టి జేబులు చేపెట్టి తీసే స్వతంత్రం ఉన్న పవన్ కళ్యాణ్ అంటే అంత క్లోజ్ లేకపోతే ఎవరు జేబు చేపెడతారు? నీ జేబులు ఎవరు చేపెడతారా? ఆ యొక్క అంత పరిచయం లేకపోతే. ఆయన తెలంగాణ బిడ్డ, తెలంగాణ సంస్కృతి పట్ల గౌరవం ఉంది, తెలంగాణ జాతి పట్ల గౌరవం ఉంది, తెలంగాణ సంస్కృతి పట్ల గౌరవం ఉంది. తెలంగాణ అంటే ప్రాణం ఆయనకి. నాకు రెండో జన్మ ఇచ్చి తెలంగాణ చెప్పుకుంటాడు. అటువంటి గొప్ప వ్యక్తిని అనేప్పుడు ఆలోచించాలా. ఆయనకి ఏం పని కాదు, నీ పని అయిపోయింది. ఈ కాంగ్రెస్ పార్టీ అయిపోయి మీరు భయం పట్టుకుంది. జన సైనికులు వీరమహిళలు విజృంభించి క్యాన్వాస్ చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని తట్టుకోలేక ఏడుపు మాట్లాడుతున్న మహేష్ గౌడ్ జాగ్రత్తగా ఉంచుకో. ఆయన ఇప్పుడే ఒక లెవెల్కి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు రాగానే ఇంకో లెవెల్కి వెళ్తుంది. అప్పుడు తెలిసింది జనసేన పార్టీ అంటే ఏంటి, గాజు గ్లాస్ అంటే ఏంటి, గాజు గ్లాస్ పవర్ ఏంటి, పవన్ కళ్యాణ్ పవర్ ఏంటి, జన సైనికుల యొక్క పవర్ ఏంటి తెలిసింది. ముఖ్యంగా మహేష్ గౌడ్ ఇంకొకసారి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ నీ ప్రశ్నించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఎందుకంటే ఆయన నీ పార్టీ గురించి ఏం మాట్లాడలేదు, ఆయన నీ గురించి మాట్లాడలేదు. పోటీ చేయడం ప్రతి ఒక్కరి హక్కు, పోటీ చేస్తారు. గెలుపు ఓటములు దైవాధీనం. ప్రజలు ఓటేస్తే గెలిస్తే, ప్రజలు ఓటే గెలవరు. ఇటువంటి నీచి పనులు చేస్తే మీ పార్టీకి పుట్టగతులు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.